టీడీపీలో కష్టపడ్డాను. మీరందరూ కూడా కష్టపడ్డప్పుడు పార్టీలో గుర్తింపు అనేది మనకు రానప్పుడు, మనల్ని గుర్తించినప్పుడు మనం గుర్తింపు లేని దగ్గర మనం ఉండడం అనేది అనవసరం అనేది అందువల్ల నేను అక్కడి నుంచి అక్కడ ఉండటం వల్ల ఒక బీసీ వ్యక్తిగా నేను వెంకటగిరిలో స్థానికుడిగా నేను అడిగాడు. దాంతో నేను అంత ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆలోచించాం ఏం చేయాలి. బీసీలకి ఈ టీడీపీలో ఎందుకు గుర్తింపు లేదు, జైహో బీసీలు పెడతాం. మనం ఎత్తుకోండి, ఒక కొత్త బీసీ వ్యక్తి ఎవరైనా ఒకడు వచ్చాడా మన నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ? నిన్న మొన్న మన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారు అన్నారు, అచ్చెన్నాయుడు ఒక బీసీ, పుల్లు రవీంద్ర ఒక బీసీ అని. ఎస్, ఇక్కడ బీసీ ఎక్కడ? ఇక్కడ వెంకటగిరిలో ఎత్తుకోండి, మన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారి కన్నా గంగోటి నాగేశ్వర గారు పెద్ద సీనియర్, 30 సంవత్సరాలు నిల్చున్నారు. ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన కూడా టికెట్ గురించి ఆశిస్తారు. అలాగే ఒక ఉదయగిరి ఎక్స్ఎమ్మెల్యే కొడుకు మాజీ జెడ్పీటీసీ చైర్మన్ ఆయన చెంచల్ బాబు యాదవ్, ఆయన ఒక బీసీ. ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన కూడా ఎంత కష్టపడి టికెట్ ఆశించారో ఆయనకి మునిచి. అలాగే బీసీల్లోనే ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోగలిగిన వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు. మరి ఆయన ఎంతో కష్టపడి పార్టీకి ఎన్నో చేశారు, ఎన్నో ఆర్థిక పరంగా కూడా తను ఎంతో అండదండలుగా టీడీపీకి అండగా ఉన్నారు. కానీ ఆయన ఏమైంది, ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇది టీడీపీలో బీసీలు గుర్తింపు లేకుండా బాధించబడ్డారు. ఒక్క బీసీ కోసం నెల్లూరు జిల్లానే వదులుకున్నాడు జగనన్న. ఇది వాస్తవా కాదా? ఒకే ఒక బీసీ నెల్లూరు జిల్లానే వదిలేశాడు. నా టీం నాకుంది అని అందరికీ అండగా నిలబడ్డాడు జగన్. సో ఆ నమ్మకం అనేది ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడే వ్యక్తి మన చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి దగ్గర నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. నేను ఆయనకి ఎంతో వైద్య సేవలు చేసినోడిని. నేను ఆయన చూడంగానే ఎందుకు వెళ్ళావు, దేనికి వెళ్ళావు, ఏం కావాలి, నీకు నేను లేనా, అండగా లేనా, ఆయన నీకు పండు అయ్యాడు. నా ఇంట్లో అయితే 10 years తర్వాత, more than 10 years అంత గుర్తుపెట్టుకున్న మనిషి దగ్గర నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానని బాధపడ్డాను. మనకు గౌరవం ఉన్న దగ్గర ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. నేనే కదా, ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉన్న దగ్గర మనం నిలబడితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందనేది నా భావన. అందుకే నేను టీడీపీని వదిలేసి వైఎస్ఆర్సీపీ నా సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చేసాను.